రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగి ఆహారం గురించి ఏమి తెలుసుకోవాలి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఏదైనా నిర్దిష్ట ఆహారం ఉందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడేవారికి ఏ ఆహారం మంచిది అని చాలామంది తరచుగా ఆందోళన చెందుతారు. అయితే ఈ పరిస్థితికి నిర్దిష్ట ఆహారం లేదని తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మరిన్ని సమస్యలు మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన భోజనంలో కూరగాయలు, తృణధాన్యాలు మరియు చిక్కుళ్ళు లేదా బీన్స్, అలాగే గింజలు మరియు పెరుగు ఉంటాయి. సాధారణ మార్పులు చేయడం ద్వారా మీరు మీ సాధారణ ఇంట్లో వండిన భోజనం తినడం కొనసాగించవచ్చు. ప్లేట్ను 4 భాగాలుగా విభజించండి. ఒక భాగం కార్బోహైడ్రేట్. ఇందులో మీరు అన్నం లేదా చపాతీ తీసుకోవచ్చు. అలాగే మిల్లెట్లు, ఎర్ర బియ్యం లేదా తృణధాన్యాల నుండి తయారు చేసిన ఆహారాలు తీసుకోవచ్చు. ఒక భాగం ప్రోటీన్. గుడ్లు, ఎలాంటి రకమైన పప్పు, పనీర్ లేదా టోఫు, వండిన చికెన్ లేదా చేప వంటి ఆహారాలను చేర్చండి. ఒక భాగం కూరగాయలు. పచ్చి కూరగాయలు, దుంపలు, స్థానికంగా లభించే వివిధ కూరగాయలను చేర్చండి. ఒక భాగం పండ్లు, పుచ్చకాయ, మొసాంబి వంటి సిట్రస్ పండ్లు లేదా ద్రాక్ష వంటి మొత్తం కాలానుగుణ పండ్లను తినండి. ఆహారాలు మీ కీళ్లకు హాని కలిగించవు, కాబట్టి అవి చల్లగా, వేడిగా లేదా గ్యాసీగా ఉండటం గురించి చింతించకండి. మధ్యధర ఆహారంపై పరిశోధన మీ ఆరోగ్యంపై అనేక సానుకూల ప్రభావాలను చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మెడిటరేనియన్ ఆహారంలో ఇవి ఉన్నాయి. రోజూ తాజా లేదా డ్రై ఫ్రూట్స్ తినండి. ప్రతిరోజు 5 లేదా అంతకంటే ఎక్కువ కూరగాయలను తినండి. వివిధ రంగుల కూరగాయలను చేర్చండి. ప్రతి వారం మాంసం భోజనాన్ని చిక్పీస్, కాయధాన్యాలు లేదా బీన్స్ వంటి చిక్కుళ్ళు ఆధారిత భోజనంతో భర్తీ చేయండి. మీ వంట మరియు సలాడ్లలో అనారోగ్యకరమైన కొవ్వులు మరియు నూనెలకు బదులుగా అదనపు పచ్చి ఆలివ్ నూనెను ఉపయోగించండి. సాల్మన్, ట్యూనా లేదా మాకేరెల్ వంటి జిడ్డుగల చేపలను వారానికి 2 సార్లు తినండి. భోజనం నెమ్మదిగా తినండి. టీవీ ముందు లేదా మీ డెస్క్ వద్ద భోజనం మరియు స్నాక్స్ చేయవద్దు. ఆహారం మరియు ఆర్థరైటిస్ మధ్య ప్రధాన లింక్ బరువు. అధిక బరువు వల్ల కొన్ని మందులు పనికిరావు. ఇది వ్యాధి కార్యకలాపాలను పెంచుతుంది మరియు ఉపశమనం ఆలస్యం చేస్తుంది. మీరు అధిక బరువుతో ఉంటే సాధారణ వ్యాయామంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని కలపడం ద్వారా అధిక బరువును తగ్గించడానికి ప్రయత్నించండి. ఆదర్శ బరువు నిర్వహణ ముఖ్యం. మీరు గతంలో అనుసరించిన తప్పుడు ఆహారం వల్ల ఈ వ్యాధి వచ్చేది కాదు. అయితే మీకు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి లేదా మరేదైనా వ్యాధి ఉన్నట్లయితే దయచేసి ఆ వ్యాధికి ఆహారం విషయంలో మీ వైద్యుని సూచనలను అనుసరించండి. మీరు వాటిని తినేటప్పుడు కొన్ని ఆహారాలు వ్యాధి పెరుగుదలకు కారణమైతే ఆ నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ శరీరం ఎలా స్పందిస్తుందో శ్రద్ధ వహించండి మరియు తదనుగుణంగా సర్దుబాట్లు చేయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి నియంత్రణను మెరుగుపరచడానికి ఏదైనా మల్టీవిటమిన్ సప్లిమెంట్లు లేదా న్యూట్రాస్యూటికల్స్ కొనుగోలు చేయడానికి అదనపు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి పని చేయవు. ఆస్టియోపొరోసిస్ లేదా గుండె ఆరోగ్యం వంటి కొన్ని వ్యాధి ప్రక్రియలు లేదా చికిత్సలు ఎముక ఆరోగ్యానికి సంబంధించినవని మీ చికిత్స వైద్యుడు భావిస్తే మాత్రమే మినహాయింపు కావచ్చు. అందుకోసం మీ డాక్టర్ సూచించిన సప్లిమెంట్లను తీసుకోండి.